ఏడాదిన్నరైంది. అమరావతిలో ఒక్క ఇటుక పేర్చింది లేదు, ఒక్క రోడ్డు వేసింది లేదు. పిచ్చి మొక్కలు తొలగించడం, మోటార్లతో వరద నీరు తోడటం, ఇంతకు మించి ఏమీ లేదు. 2014-19 మధ్యలో ఏమైనా జరిగిందా అంటే అది లేదు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. చంద్రబాబు ఏంటో, అమరావతిపై ఆయన దృక్పథం ఏంటో, మభ్యపెట్టి మోసం చేసే విధానం ఏంటో, కాలయాపన చేసి అంచనాలు పెంచేసి దోచేసే స్కెచ్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2016లో రైతుల నుంచి దాదాపు 30,000 ఎకరాల భూములు తీసుకున్నారు. వాళ్ళందరికీ అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా 2 ఏళ్లలోనే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అంటే 2018కే ఆ ప్లాట్స్ రైతుల చేతిలో పెట్టాలి. అప్పుడు పెట్టలేదు. పోని అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏడాదిన్నరైంది కదా, కనీసం మార్కింగ్ చేశారంటే అది లేదు. ఇది అమరావతిపై చంద్రబాబుకున్న హైటెక్ దోపిడీ ప్లాన్. నోరు తెరిస్తే జగన్ ఒక భూతం అనే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో భూములు మింగేసిన భూతం ఎవరో నిజం చెప్పాలి. అంతేకాదు, అమరావతి రైతులు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1 స్క్రీన్ పైన చూడండి ఒక్కసారి. 2014-19 మధ్య 48,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఖరారు చేసి 5,500 కోట్ల పనులు మాత్రమే చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 2. కాంట్రాక్టుల అంచనాలను పెంచేసి 1,000 కోట్లు దోచేసే స్కెచ్లో భాగంగానే పనులు ఆలస్యం చేస్తున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. నాడు 48,000 కోట్లతో టెండర్లు పిలిచి నేడు అవే పనులకు 100% అంచనాలు పెంచేసి 77,500 కోట్లు చేసింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. 2016లో భూమినిచ్చిన రైతులకు 2018 కల్లా రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 5. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా కనీసం మార్కింగ్ కూడా చేయకుండా మోసం చేస్తున్నది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 6. తాత్కాలికం పేరుతో చదరపు అడుగుకు 11,000 రూపాయలకు పైనే తగలబెట్టి 1,000 కోట్లు దోచేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 7. జాతీయ రహదారులే కిలోమీటర్కు 20 కోట్లు ఖర్చు పెడుతుంటే అమరావతిలో కిలోమీటర్కు 64 కోట్లు 64 కోట్లకు కాంట్రాక్టులు ఇచ్చి దోచేస్తోంది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 8. ఒక్క ఇటుక పేర్చకుండానే మరో 44,000 ఎకరాలతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్ అని బిల్డప్లు ఇస్తున్నది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 9. అమరావతికి ఇటుక పేరుతో ఎంత దోచారో జోలెపట్టి చంద్రబాబు నాయుడు గారు తన ఫ్యామిలీతో సహా జోలెపట్టి అడుక్కున్న దాంట్లో ఎంత మింగేశారో లెక్క చెప్పకపోవడం వాస్తవం కాదా? ఇటుకల పేరుతో అయిపోయింది, జోలెపట్టి తీసుకున్నదే అయిపోయింది. ఆనాడు ఇటుకల పేరుతో ఎంత దోచేశారు, ఇప్పటి వరకు ఆ లెక్క ఏమైనా చెప్పారో? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మళ్ళీ సిఆర్డిఏ తరపున ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. దానికి స్కాన్ చేసి ఇటుక కొనాలట అందరూ. అప్పటిదే లెక్క తేలలేదు. ఇప్పుడు 8,000 కోట్లు మింగేయాలనుకున్నారు. ఎంత వచ్చిందో ఆ లెక్క తేలితే కానీ మళ్ళీ ఇంకోసారి మనం ఇటుక ఇవ్వాలా లేదన్నది ఆలోచించుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10. అమరావతి అప్పులతో కలిపి 14 నెలల కాలంలో 1,96,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని సూడాన్లా మార్చేసింది నిజం కాదా? ఒక్క అమరావతి పైన ఇవాల్టికి ఉన్నదే 31,000 కోట్లు. ఇక అనుమతులిచ్చి తెచ్చుకోండి అప్పులని చెప్పింది 20 కూడా కలిపితే అది కూడా లెక్కేస్తే 51,000 కోట్ల రూపాయల వరకు అప్పులు చేరుకున్నాయి. ఈ భారం అంతా మనం మోయాలి. అందులో ఎక్కువ భాగం ఇప్పటి వరకు నీళ్లు తోడడానికే ఆ అప్పుల్లో వాటికి ఖర్చు పెడుతున్నారు. చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసింది బాబు గారి మోసం గురించి. ఇక అంతులేని దోపిడీ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. పరిపాలనకు దేవాలయం లాంటి సచివాలయ నిర్మాణంలోనే అవినీతికి పాల్పడే వాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా? అమరావతి వెళ్తే ఖచ్చితంగా చూడొచ్చు. రాజధాని నిర్మాణం పేరుతో జరుగుతున్న దోపిడీని చూడొచ్చు. టెండర్ల చాటున సాగుతున్న అంతులేని అవినీతి కథను చూడొచ్చు. అప్పుల మూటలు తీసుకొచ్చి ఆవురావురమంటూ ఆరగించేస్తున్న అవినీతి ఆకలి చూడొచ్చు. తాత్కాలిక సచివాలయం పేరుతో ఏ విధంగా దోచేశారో చూశాం. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చింది. ఈసారి శాశ్వత సచివాలయం పేరుతో అడ్డగోలు దోపిడీకి పక్కా ప్లాన్ గీశారు. గతంలో ఏ సంస్థలకైతే టెండర్లు ఇచ్చారో మళ్ళీ ఆ సంస్థలకే టెండర్లు కట్టబెట్టారు. చదరపు అడుగుకు ఏకంగా 8,339 రూపాయల చొప్పున దారాదత్తం చేసేశారు సార్. చదరపు అడుగు 4,500 లెక్కన ఇటాలియన్ మార్బల్స్ అంతర్జాతీయ సౌకర్యాలతో 5 స్టార్ హోటల్ లేదా హైరైజ్ బిల్డింగ్స్ కట్టేయొచ్చు. కానీ చదరపు అడుగుకు 8,339 రూపాయలంటే బంగారం ఇటుకలతో గోడ కడుతున్నారా? ప్లాటినం పూత పూస్తున్నారా?
అక్కడక్కడ మెరుపుల కోసం వజ్రాలు పొదుగుతున్నారా? ఇవేవీ లేకుండానే పక్కనే ఉన్న కరకట్ట నుంచి ఫ్రీ ఇసుక తీసుకొచ్చి కట్టే బిల్డింగులకు చదరపు అడుగు దాదాపు 9,000 నుంచి 11,000 రూపాయలు చెల్లిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. పునాదులు పడకుండానే, గోతులు లేవకుండానే ఇంత అవినీతి అంటే పనులు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేలోపు ఎన్ని వేల కోట్లు మింగేయాలని ప్లాన్ చేశారో అర్థం చేసుకోవచ్చు. 1,00,000 కోట్లు, అక్షరాల 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు అప్పులు తెచ్చాయి, లక్షణంగా దోచాయి. ఈ స్కీమ్నే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని ముసుగులో అమలు చేస్తున్నారు. గతంలో 1,151 కోట్లతో కట్టిన తాత్కాలిక సచివాలయం నాణ్యత ఏ స్థాయిలో ఉందో కళ్ళార్పకుండా కనులు విందుగా మనం చూశాము, ఆనందించాము. ఇప్పుడేమో దాదాపు 4,400 కోట్లతో గడుతున్నటువంటి శాశ్వత సచివాలయం నాణ్యతకు కేరాఫ్గా మారుతుందా? అవినీతికి చిరునామాగా మిగులుతుందా? సులభంగా అర్థమయ్యేలా అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీని మీకు వివరిస్తాను. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చాలా సింపుల్గా దోపిడీ ఏ విధంగా ఉందనేది దేశ చరిత్రలో సార్ చదరపు అడుగు 8,339 రూపాయలకు ధారాదత్తం చేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. చదరపు అడుగు 1,800 నుంచి 2,000 మించదంటోన్న ఇంజనీరింగ్ నిపుణులు. ఇటాలియన్ మార్బల్స్ అంతర్జాతీయ సదుపాయాలతో కట్టిన చదరపు అడుగు 4,500 మించదు. టవర్ 1, టవర్ 2 పనులు షాపూర్జీ, పల్లోంజీకి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు గారు. టవర్ 1, టవర్ 2 పనుల్ని 1,762 కోట్లకు షాపూర్జీ, పల్లోంజీకి ధారాదత్తం చేశారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి పాయింట్స్ ఉంటాయి. 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 932 కోట్లకే ఇచ్చారు. ఇది ఆసక్తికరమైన అంశం. అవే పనులు, అవే సంస్థలు, అవే కాంట్రాక్టులు, అవే బిల్డింగ్లు. కానీ చూడండి ఎంత మారిపోయిందో. ఇక అక్రమాలకు పాల్పడడంతో ఇదే షాపూర్జీ, పల్లోంజీని బ్లాక్ లిస్టులో పెట్టింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. జిఏడి టవర్ నిర్మాణ పనులు 1,046 కోట్లకు ఎన్సీసీకి కట్టబెట్టింది గతంలో. ఇప్పుడు 2018లో ఇవే పనులు ఇదే సంస్థకు 554 కోట్లకు ఇచ్చారు. చూసారా? జిఏడి టవర్ 1,046 కోట్లకు ఎన్సీసీకి ఇస్తే ఇదే టవర్ కట్టడానికి, ఇవే నిర్మాణాలకు 2018లో 554 కోట్లే. ఇప్పుడు వచ్చేటప్పటికి 1,046 కోట్లు అయింది. అది అంటే డబుల్ చేసేశారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో మీకు అర్థమవుతోంది కదా. ఇక్కడ ఎవరిని మోసం చేయడానికి, ఏ రైతుల్ని ముంచేయడానికి, ఏ విధంగా దోచేయడానికి ఎలాంటి ప్లాన్లు ఉన్నాయో అర్థమవుతోందా మీకు? దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇది నా ఒక్కడి వాయిస్ కాదు. ఇక్కడ జరుగుతున్న మోసం గురించి గతంలో ఈ మధ్య కాలంలోనే ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా రాసింది. అవి కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. నేను చెప్తే నా మీద అరిచిన వాళ్ళు ఉన్నారు, నా గురించి గట్టిగా అమరావతి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రమే నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి రాస్తే నమ్ముతానంటే అది కూడా మీకు నేను చూపిస్తా. 2018లో 554 కోట్లకి ఇచ్చారా? ఇక టవర్ 3, టవర్ 4 పనులు అయితే 1,545 కోట్లతో ఎల్ఎన్టీకి దారాదత్తం చేశారు. ఇది చూడండి ఇంకా ఆసక్తి. 1,500 కోట్లు ఇదే పనులు ఇదే సంస్థకు 784 కోట్లకు 2018లో అప్పగించారు. 2018తో పోలిస్తే 2,083 కోట్లు పెరిగాయి ఈ టవర్ల నిర్మాణ వ్యయం. టెండర్ల దశలోనే 91.73% పనుల వ్యయం పెంపుపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయ పనుల వ్యయం 201 కోట్లతో మొదలుపెట్టి గతంలో మొదలుపెట్టింది ఎక్కడ సార్? 201 కోట్లు. అది పూర్తయ్యేటప్పటికి ఎంతకి పెంచేశారు? 1,151 కోట్లు. ఇప్పుడు 4,450 కోట్లకు మొదలుపెట్టారు. మీరు చూడండి ఒక్కొక్క పని ఎంత అవుతుందో. 1,100 కోట్లు ఎక్కడ, 201 కోట్లు ఎక్కడ? 200 కోట్లతో మొదలుపెట్టి 11 ఏదైనా డబుల్ అయింది, 100% పెరిగిందంటే 400 కోట్లు అవుతుంది. 1,100 కోట్లు అవుతుందా? చదరపు అడుగుకు 19,183 రూపాయలు చొప్పున బిల్లులు ఆ రోజు తాత్కాలిక సచివాలయానికి వాటికి చెల్లించారు. గతంలో ఇంత దుర్మార్గం నడుస్తుంది. గతంలో ఇచ్చినటువంటి అవే కంపెనీలు, అవే టెండర్లు, అవే నిర్మాణాలు ఈసారి మాత్రం మొత్తం మార్చేశారు, విలువలు పెంచేశారు. చేతిలో ఉన్న 50,000 ఎకరాలు చాలవట, మరో 45,000 ఎకరాలు కావాలట. ఎందుకో తెలుసా? ప్రస్తుతానికి అక్కడ రియల్ ఎస్టేట్ ఢమాల్. ఇది నేను చెబుతున్నది కాదు, మళ్ళీ చెబుతున్నాను. అమరావతికి వ్యతిరేకం కాదు ఇది. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం. ఇది నేను చెబుతున్నది కాదు, బాబు గారి సొంత మీడియా చెబుతున్న మాట. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా మరి కాసేపట్లో మీకు నేను చూపిస్తాను. ఈ పడిపోయిన రియల్ ఎస్టేట్ను పైకి లేపాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ రైల్వే స్టేషను, ఇంటర్నేషనల్ బస్ స్టాండు ఇవన్నీ కట్టాలట. అసలు ఇప్పటికే కట్టిన తాత్కాలిక భవనాలు, కడతామంటున్న శాశ్వత భవనాలకే అప్పులు తెచ్చి మరి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి.
సార్ మనం ఒకసారి ఏదో ఒక భవనంతో పోల్చుకుందాం. ముందుగా పార్లమెంటు భవనానికి ఎంత ఖర్చు అయిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వృధా చేస్తున్నారు, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు, రైతులకు మేలు చేయకుండా ఈ దోపిడీ ఏంటి మనకి అర్థమవుతుంది. పార్లమెంటు భవనానికి 970 కోట్లు ఖర్చు అయింది సార్. తెలంగాణ సెక్రటేరియట్ ఎంత అద్భుతంగా కట్టారో హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చూసి మరీ వెళ్ళండి, చూసి మరీ వెళ్ళాలి. 600 కోట్లతో కట్టారు సార్. ఏపీ తాత్కాలిక సచివాలయం 379 కోట్లతో కట్టి చదరపు అడుగు 17,183 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంతకుముందు చెప్పాను కదా, 4,500 రూపాయలు ఖర్చు పెడితేనే ఇటాలియన్ మార్బుల్స్తో 5 స్టార్ హోటళ్ళు 7 స్టార్ హోటళ్ళు కూడా కట్టొచ్చు. కానీ 17,183 రూపాయలు అంటే అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఐజీసీ కాంప్లెక్స్ తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం సహా 6 భవనాలు 552 కోట్లు, చదరపు అడుగు 11,000 రూపాయలకు పైనే. ఇది నెక్స్ట్ ఏపీ తాత్కాలిక హైకోర్టు 173 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి కట్టారు. అన్ని తాత్కాలికమే, ఇక్కడ శాశ్వతం ఏం లేదు. ఇప్పటికీ 11,000 చదరపు అడుగుకి ఖర్చు పెట్టారు. నెక్స్ట్ ఏపీ హైకోర్టు శాశ్వత భవనం ఇప్పుడు కడతామంటున్నారు. ఎంత ఖర్చు పెడతామంటున్నారంటే 924 కోట్లు ఖర్చు పెడతారట. ఆ గ్రాఫిక్స్ భవనం చూశారు కదా, అలా కట్టడానికి. పార్లమెంటు భవనమే మనం 970 కోట్లతో కట్టేస్తే ఇప్పుడు 924 కోట్లతో హైకోర్టు భవనం కడతారట. ఏపీ తాత్కాలిక అసెంబ్లీ 180 కోట్లు అయితే దాంట్లో 11,000 రూపాయలు పైనే చదరపు అడుగు ఖర్చు అయింది. ఇక ఏపీ అసెంబ్లీ శాశ్వత భవనం కడతానంటున్నారు. 724 కోట్లు, చదరపు అడుగు 6,461 రూపాయలు ప్లస్ ఫర్నిచర్, అంగులు, ఇతరత అన్ని కలిపేసి ఏదో ఒకటి వేసి అది దాదాపు 8,000, 9,000, 10,000, పాత లెక్కకెళ్తే 11,000 కూడా అది అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇది భూములు రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు ఇవ్వలేదు, ఆలస్యం ఎందుకు చేస్తున్నారు, అంచనాలు ఎందుకు పెంచేస్తున్నారు, ఈ దోపిడీకి అడ్డుకట్ట పడదా, రైతులు ఈ రోజుకు కూడా విలవిలలాడిపోతున్నారు రిటర్నబుల్ ప్లాట్స్ రాకుండా, కనీసం మార్కింగ్ కూడా చేయలేదు ఏడాదిన్నరగా చంద్రబాబు నాయుడు గారు. దీనికి రైతులకేం సమాధానం చెప్తారు, ఈ అప్పులు అవినీతి పైన ప్రజలకేం సమాధానం చెప్తారు, ఈ అంశాలపైన మాట్లాడదాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ అనలిస్ట్. ఎస్ చంద్రశేఖర్ గారు. ఎస్ సార్. మొన్న మోడీ గారు May 2 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, మేలో వచ్చారనుకుంటాను, 9 పనులకు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు గారి పనులు సీఎం అయిన తర్వాత దాదాపు 14 నెలల నుంచి 15 నెలల సమయం గడిచిపోయింది. ఇప్పటి వరకు అమరావతిలో ఏదైనా ఇటుక పెట్టారా, మేడేమైనా కట్టారా, ఏం జరుగుతోంది అసలు అమరావతిలో? ఇది ఎందుకు అడగాల్సి వస్తుంది, ఇది ఎందుకు అడగాల్సి వస్తుందంటే పదే పదే నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఒక భూతం, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తానంటున్నారు. అసలు అమరావతిని భూస్థాపితం చేస్తున్నది ఎవరు, భూములు దోచేస్తున్నది ఎవరు, ఎవరు భూతం? అందరికీ నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది అమరావతిని అడ్డం పెట్టుకొని భూములు కొట్టేయడానికి, భవంతులు కట్టుకోవడానికి, అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని మార్చడానికి అన్నట్టుగా వారి యొక్క ఈ 15 నెలల పరిపాలన కనపడుతూ ఉంది మనకి స్పష్టంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి చేసినా దాని మీద విషం కక్కుతూ, నిత్యం తను చేసినటువంటి దోపిడీని కప్పిపెడుతూ వార్తలు రాసేటటువంటి మీడియా వ్యవస్థలకి కుప్పల తెప్పలుగా డబ్బు మూటల్ని దోచిపెడుతూ, ఆ అధినాయకులుగా అంటే దాని యజమానులుగా ఉన్నటువంటి వారికి టీటీడీ చైర్మన్ లాంటి పదవులను కట్టబెట్టి ఒకరికి, అప్పనంగా భూముల్ని అప్పజెప్పి కొందరికి, అడ్డగోలుగా వారికి దోచిపెడుతున్నటువంటి విధానం కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇవాళ అమరావతి పేరు చెప్తే ఆంధ్ర రాష్ట్ర రాజధాని గుర్తుకు రావట్లేదండి. అమరావతి పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పులు మాత్రం కనపడుతున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో కోకాపేట అనేటటువంటి ప్రాంతంలో 12 లక్షలకి నేను ఎకరం కొన్నాను. ఇవాళ 100 కోట్ల రూపాయలు ఆ ఎకరం భూమి రేటు పెరిగిపోయిందని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పే చోట ఇవాళ స్క్వేర్ ఫుట్ హై రైజ్డ్ బిల్డింగ్లో 7,000కి దొరుకుతుంది. 7,000 హై రైజ్డ్ బిల్డింగ్ దొరుకుతుంది. అదేదో ఎస్ఏఎస్ ఉంటుంది, అది టాప్ ఏషియాలోనే అంటారు. సాస్లో సాస్ క్రౌనే కాదు, అక్కడ చాలా ప్రాంతాలు చాలా ఉన్నాయిలేండి. నాది కూడా అక్కడ ఉంది, నాది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. దానిలో కూడా మేము అమ్ముతుంది 7,000 నుంచి 8,000 రూపాయలు అమ్ముతున్నాం స్క్వేర్ ఫుట్ విత్ అమ్యూనిటీస్తో కలిపి. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఈ కట్టడాలకి, ఈ తాత్కాలిక భవనాలకి
17,283 స్క్వేర్ ఫూట్ అంటే దీనిలో దాదాపుగా 1,500 రూపాయలు 15,000 రూపాయల 15,000 రూపాయలు 15,000 రూపాయలు దోచిపెట్టడం తప్ప ఇంకోటి కాదు. కన్స్ట్రక్షన్ 2,000 మీద ఎస్ 15,000 మించదు. కన్స్ట్రక్షన్ 2,000 మించదు. ఎందుకంటే ఫ్రీ కాదు సార్. మేమేదైతే సేల్ చేస్తున్నామో లేదా ఎవరైనా మిగిలినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాజ్ పుష్ప ఉంది, అపర్ణ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఓకే. ఆ కోకాపేటలోనే 8,000 నుంచి 7,000 నుంచి 8,000లో వాళ్ళకి విత్ ల్యాండ్ తోటి అన్డివైడెడ్ షేర్ తోటి ప్రాపర్టీని రిజిస్టర్ చేస్తారు. అవును. మరి కేవలం కన్స్ట్రక్షన్కి 17,000 ఎందుకు అవుతుందండి? ల్యాండ్ గవర్నమెంట్ది. కరెక్ట్. ఓన్లీ కన్స్ట్రక్షనే కదా చేసేది. 2,800 రూపాయలు ఎస్ 2,800 రూపాయలు కన్స్ట్రక్షన్కి ఇస్తే కట్టి పెట్టడానికి కుప్పలు తెప్పలుగా కంపెనీలు ఉన్నాయి. అవును. మీరు చాలా మంచి ఉదాహరణ చెప్పారు. జాతీయ రహదారులు ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా కూడా 15 కోట్ల నుంచి వాటి వెడల్పును బట్టి, అవును, వాటి క్వాలిటీ, అక్కడ ఉండే గ్రావెల్ అందుబాటును బట్టి 15 కోట్ల నుంచి 20 కోట్ల కిలోమీటర్కి ఉంటుంది. ఇక్కడ 50 కోట్ల నుంచి 60 కోట్లు ఎందుకు పెరిగింది? 64 కోట్లు ఎందుకు పెరుగుతుంది? దీనిలో సగానికి పైగా పక్కదారి పట్టిస్తారు. వీళ్ళ అకౌంట్లోకి వీళ్ళ ఖాతాలోకి వేసుకుంటారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ మళ్ళీ వీళ్ళు ఇచ్చినటువంటి చాలా కంపెనీస్కి ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీలకి దారాదత్తం చేస్తూ కుప్పల తెప్పలుగా కమిషన్లు కొట్టేస్తూ అమరావతిని అడ్డం పెట్టి 4 గుంతలు తీసి దానిలో నీళ్లు తోడడానికి తప్ప ఎక్కడన్నా ఒక్క నిర్మాణం జరిగిందా? ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు కానీ గవర్నమెంట్ కానీ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వారు ఖర్చు చేసింది ఎంత? 5,500 కోట్లు. కరెక్ట్. వారు 48,000 కోట్ల రూపాయలకి ఖరారు టెండర్లు చేసి 5,500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 1,00,000 కోట్లు రాజధాని కట్టడానికి అవసరమయ్యేటటువంటి 1,00,000 కోట్లు పెట్టుబడి ఎప్పుడు వస్తుంది? అంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలంటే యావరేజ్గా ఒక సంవత్సరానికి ఖర్చు పెడితే వీళ్ళు చెప్తున్న 1,50,000 కోట్లు ఇప్పుడు అవుతాయి. అంచనాలు కూడా భారీగా పెరిగిపోతాయి. ఈ రోజు కూడా మీరు చెప్పిన దానిలో నా దగ్గర కూడా డేటా ఉంది. తాత్కాలిక భవనాలకి 200 కోట్ల పైచీలకు ఒక్కొక్క భవనానికి ఖర్చు పెట్టినటువంటి వీరు పర్మనెంట్ భవనాలకి 700 కోట్లు, దాదాపుగా అసెంబ్లీ భవనానికి 724 కోట్లు, హైకోర్టు భవనానికి 924 కోట్లు, 1,650 కోట్లు. ఇదే భవనాలని గతంలో వారి టెండర్లు పిలిచినప్పుడు 500 కోట్లు. అంటే 1,000 కోట్లు పెరిగిపోయిందా 5 సంవత్సరాల్లో? ఏం పెరిగాయి? 5 సంవత్సరాల్లో ఏం పెరిగింది అది వారు చెప్పాలి ఖచ్చితంగా. సాధారణంగా రేట్లు ఎప్పుడు పెరుగుతాయి సార్? సిమెంట్ డిమాండ్ ఉన్నప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు డిమాండ్ అదో పాతాళానికి పడిపోయింది. అంటే డిమాండ్ కాదు డిమాండ్ అంటే క్లియర్ గా చెప్పి మీరు కన్స్ట్రక్షన్ రంగం, ఇక్కడ డిమాండ్ అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. డిమాండ్ లేకపోతే పోటీ తత్వం ఇవి ఉంటాయి. ఇక్కడ ఏముంది? డిమాండ్ ఏముంది? ఏంటి డిమాండ్ అంటే ఏంటి అమరావతిలో? సార్, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డిమాండ్ అంటే సప్లై తక్కువ ఉండడము, కొనే కస్టమర్లు ఎక్కువ ఉండడం, డిమాండ్ ఎక్కువ ఉండడం. అవును. ఇప్పుడు అది హైదరాబాద్లో లేదు, హైదరాబాద్లోనూ లేదు. ఒక్క నిమిషం సార్, హైదరాబాద్లోనూ లేదు, చెన్నైలోనూ లేదు, బెంగళూరులోనూ లేదు. అలాంటప్పుడు అమరావతిలో డిమాండ్ ఎక్కడ ఉంటుంది? సో అమరావతిలో డిమాండే లేనప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతాయి? ఈ మెటీరియల్ రెండవది, ఎప్పుడో కట్టినటువంటి భవంతులు, ప్రైవేట్ వాళ్ళు కట్టినటువంటి భవంతులు చాలా ఉన్నాయి అక్కడ. రామకృష్ణ, వెనుజులా, ఇవన్నీ చాలా చాలా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు చేసి ఐపీఎల్ పెట్టారు ఇప్పుడు. సో ప్రైవేట్ కంపెనీల్లోనే కొనేటటువంటి నాదుడు లేడు అక్కడ. ఆ రామకృష్ణ వెనుజులా అనేటటువంటి ఒక భవంతిని వాళ్ళు మహేష్ బాబుతో అడ్వర్టైజ్మెంట్ చేసి మరి ఆ ఖాజా టోల్ ప్లాజా పక్కన కట్టారు. ఉండవల్లి అని ఏదో ఇంకొక అపార్ట్మెంట్ కడుతూ ఉన్నారు ఖాజా ప్లాజా పక్కనే, ఖాజా టోల్ ప్లాజా పక్కనే కడుతూ ఉంటారు. అక్కడ ఈ రోజు అమ్ముతుంది ఎంతో తెలుసా సార్? విత్ ల్యాండ్ తోటి. నేను హైదరాబాద్ని పోల్చాను, అది పక్కన పెడితే ఖాజా టోల్ ప్లాజా పక్కన ఉన్నటువంటి భవంతుల్లో హై రైజ్డ్ బిల్డింగ్లో స్క్వేర్ ఫూట్ 6,000 రూపాయలకి ఈ రోజు అమ్ముతున్నారు అదే అమరావతిలో. అయ్యా, ల్యాండ్ తోటి కలిపి 6,000కి అమ్ముతున్నారే ఆ భవంతులు చంద్రబాబు గారు. మరి నువ్వు కడుతున్నటువంటి భవంతుల్లో ఏ సౌకర్యాలు పెడుతున్నారు? ఎందుకు అది 16,000 రూపాయలు స్క్వేర్ ఫూట్కి పెరుగుతుంది? ప్రజలు అడుగుతున్నారు. చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే దుమ్మెత్తిపోయడం, కేసులు పెట్టడం, అది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారంటాం. ఇవాళ ముఖ్యమంత్రుల్లో
తన సొంత భవనంలో హెలిప్యాడ్ నిర్మించుకున్నటువంటి ముఖ్యమంత్రి, 900 కోట్ల పైచిలుకు ఆస్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడి నుంచి వచ్చింది మరి ఈ డబ్బంతా? ఏడీఆర్ రిపోర్ట్ చెప్పు. ఆ రోజు హైదరాబాదు, ఈ రోజు అమరావతి. ఆ రోజు హైదరాబాద్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు, ఈ రోజు అమరావతిని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నాడు. ఇవాళ అమరావతిలో జరిగేటటువంటి భూ కుంభకోణం కావచ్చు, కాంట్రాక్టర్ల కుంభకోణం కావచ్చు. మొన్నే అమరావతిలో కాంట్రాక్టర్లందరినీ సిండికేట్ గా తయారు చేసి 37 ప్యాకేజీల కింద 10,696 కోట్లకి టెండర్లు పిలిచారు. ఇవాళకి దానిలో ఎక్కడన్నా ఒక్క ఇటుకని పేర్చారా? నేను అడుగుతున్నాను. 2014 నుంచి 19 వరకు 48,000 కోట్ల రూపాయల టెండర్లు ఖరారు చేసినటువంటి వాటికి మళ్ళీ రీటెండర్ పిలిపించి 77,000 కోట్ల రూపాయలకి ఇవాళ మళ్ళీ వాటిని వేరే కాంట్రాక్టర్లకి, ఇదే సిండికేట్ కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు. ఎస్సీలకి, దళితులకు ఉన్నటువంటి భూములను కొట్టేయడానికి తెలుగుదేశం నాయకుల్ని అడ్డం పెట్టుకొని భూమి అంతా కూడా గవర్నమెంట్ తీసేస్తుందని, వాళ్ళు తీసుకుంటుందని వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు కాజేసి పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారి యొక్క హెరిటేజ్ కంపెనీ, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీలు, ఇవన్నీ విచ్చలవిడిగా అక్కడ ల్యాండ్ను పర్చేస్ చేశారు. అంటే ఆ అమరావతి పేరు చెప్పి కొట్టివేసినటువంటి భూముల్లో దళితుల్ని దూరం చేసేటటువంటి పన్నాగం కూడా దానిలో ఉంది. మీరు భూములు ఇస్తే కూడా, మీరు ఇళ్ల స్థలాలు ఇస్తే 50,000 మందికి వాళ్ళని కూడా తరిమి కొట్టారుగా. ఎస్, కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలను కూడా అమరావతి ప్రాంతంలోకి ఉంచాలి, పేదలకు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం కల్పించాలి, వారిని కూడా భాగస్వాములు చేయాలి రాజధానిలో అని పెడితే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పినటువంటి కేసులు వేసి ఆపినటువంటి దొంగలు ఈ తెలుగుదేశం నాయకులు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. మరీ ముఖ్యంగా ఇవాళ 11,000 కోట్ల రూపాయలు, 11,000 రూపాయలు స్క్వేర్ ఫుట్కి తీసుకోవడం అంటే దీనిలో ఉన్నటువంటి అవినీతి మీద కేంద్రం ఎందుకు మొద్దు నిద్రపోతుంది అని అడుగుతున్నాం. బీజేపీ వారు ఇక్కడ రాజకీయం చేస్తుంది స్వార్థం కోసమా, దేశం కోసమా చెప్పాలి వారు కూడా. వాళ్ళు అప్పుడు 11,000 కోట్లు ఇచ్చారు కదా సార్ తాత్కాలికంగా కట్టడానికి, దానికి ఏమైనా లెక్కలు అడిగారు అసలు? ఎస్, పార్లమెంట్ కట్టిన 700 కోట్ల భవనం అద్భుతంగా ఉంది, అక్కడే అవినీతి జరిగిందని కాంగ్రెస్ విమర్శిస్తుంది. 970 కోట్ల? ఎస్, 900 కోట్లు, మీరు 970 కోట్లు వేశారు. అక్కడే అవినీతి జరుగుతుంది అని కాంగ్రెస్ అక్కడ చేస్తుంటే ఇక్కడ 1100 కోట్లతోటి టెండర్లు పిలిచారు. అమరావతిలో సార్ చాలా అతి ముఖ్యమైనటువంటి అంశం రైతులు. రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి 30,000 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకి ఈ రోజు వరకు డెవలప్ చేసినటువంటి భూములను ఇచ్చారా? నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి ఈ టీవీ ఛానల్స్ కానీ, పత్రికా అధికార యజమానులు కానీ, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టరేగి మాట్లాడినటువంటి కొంతమంది విశ్లేషకులు కానీ, వీరు ఇవాళ మొద్దు నిద్ర ఎందుకు పోతున్నారో అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 5 సంవత్సరాలు గతంలో మోసం చేసింది కళ్ళకు కనుపడుతున్నా అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతోటి ఆర్థిక దోపిడీ చేస్తూ 1,96,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి డెవలప్మెంట్ అనేటటువంటి ఒక పదాన్ని పదే మాట్లాడుతూ భూదోపిడీ చేస్తూ అవినీతి తిమింగళంగా మారిపోయినా వీరెవరూ మాట్లాడరు. ఇవాళ రైతులకి ఇస్తానన్నటువంటి డెవలప్మెంట్ చేసి ఇవ్వాల్సినటువంటి భూములు 2018 నుంచి ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఆ విధంగా రైతులను మోసం చేస్తున్నారు. మళ్ళీ 40,000 ఎకరాల భూమిని కొట్టేయాలనేటటువంటి పన్నాగం పన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ రైతుల యొక్క గోడు ఎవరికి చెప్పాలి? ఈ ప్రభుత్వానికి పట్టదా? అమరావతి పేరుతోటి అడ్డంగా రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి దొంగలు తెలుగుదేశం నాయకులుగా మారారనేది ఇది వాస్తవము. అమరావతి అనేది ఒక అవినీతి రాజధానిగా తెలుగుదేశం పార్టీ మార్చేసింది. ఇది ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. రైట్, ఇంతకుముందు మీరేదో ఏడీఆర్ రిపోర్టు గురించి చెప్పినట్టున్నారు. 930 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు అన్నారు అని. కానీ ఆయన గతంలో మాట్లాడిన ఒక మాట అందరికి వినిపిస్తే చాలా బాగుంటుంది అనిపించింది. మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు, ఒక్కసారి వినండి. సంపాదించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు. నేను గడియారం కట్టుకోను, ఉంగరం పెట్టుకునేది లేదు, జోబీలో డబ్బులు పెట్టుకునేది లేదు. రాజకీయాలు సంపాదించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు మీరు చూస్తుంటారు. నేను గడియారం కట్టుకోను, ఉంగరం పెట్టుకునేది లేదు, జోబీలో డబ్బులు పెట్టుకునేది లేదు.
రాజకీయాలు సంపాదించాలనే ఉద్దేశం. అంటే నాకు అర్థం కాదు, 931 కోట్ల రూపాయల గడియారం కూడా దొరకదా ఈ రోజుల్లో? 931 కోట్లకు ఉంగరం కూడా దొరకదా? 931 కోట్లకి జోబిలో 10 రూపాయలు కూడా పెట్టుకోలేమా? అంటే ఎంతుంటే పెట్టుకోగలము గడియారం, ఇంకెంతుంటే ఉంగరం పెట్టుకోగలం? మాట్లాడదాం ఇవి కూడా ఒకసారి. ప్రసాద్ మోసపు మాటలు ఈ మాటల గారడితోటే దాదాపుగా 20 సంవత్సరాల రాజకీయాన్ని ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేసుకోవాలని తను అనుకుంటున్నట్టుగా ఉన్నాడు. రైట్. అమరావతికి నిజంగా ద్రోహం చేసింది ఎవరు? ప్రసాద్ గారు, డైరెక్ట్గా క్వశ్చన్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ఎమ్మెల్యే గారికి మీకు కూడా నమస్తే సార్. సార్, నాకు ఎవరు మోసం చేస్తేనేటి, మోసపోయింది అయితే అమాయకంగా 34,000 ఎకరాలు, దగ్గర 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు, 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్లు ఇవన్నీ త్యాగం చేసిన రైతులు గోస ఎవరు? అమరావతి ములిగిపోయినా అక్కర్లేదు, మొలగపోయినా నాకు అక్కర్లేదు. నేను అక్కడ అవును కాజా ప్లాజా దగ్గర నేను చేపలు కొనుక్కున్నాను, నాకు అనవసరం, వాళ్ళకే అనవసరం. ముందు ఈ 15 నెలల టెన్యూర్లో ఒక్కిటికైనా మీరు చెప్పినట్టు పెట్టారా? ఇవన్నీ ఒక ఎత్తి అయితే చంద్రశేఖర్ కూడా కన్స్ట్రక్షన్స్ అవి చేస్తారు ఆయన ఎమ్మెల్యే గారు. అలాగే నాకు చాలామంది కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారు. మహా అయితే మనం బ్యాంక్లోంచి లోన్ తీసుకుంటే ఈఎంఐ కూడా మారదు, కానీ టెన్యూర్ పెంచుతాడు. లేదంటే సార్ ఇంత కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి మీ అందరూ ఇనీషియల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే నాకు తెలిసి ఎవడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు 100 మందికి అర్థమవుతుంది. మనం ఇంకా పునాదులు తవ్వి వాటి దగ్గర ఒక రేటు ఫిక్స్ చేస్తాడు. ఆ రేటు కొన్న తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అది పెరిగిన రేటు మనకి లాభమే. కానీ అక్కడ ఇంత పెరిగింది కాబట్టి ఈ డబ్బులు ఎక్సెస్ అని కట్టమని ఏ కన్స్ట్రక్టర్ అడిగిన ఉదంతో నాకు తెలియదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళు ఇన్ని కబుర్లు చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి మీద అలో లక్ష్మణ్ పడి ఏడుస్తారు అంటారు కదా. ఈయన పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి అవును దగ్గర 836 కోట్ల రివర్స్ టెండరింగ్లో రాష్ట్ర ఖజానాకు ఆదాయం తెస్తే తగ్గించి, మరి ఇదే కాంట్రాక్టర్ వాడు షాపూర్జీ పనంజగడికి ఎల్ఎన్టీ వాళ్ళకి ఎల్సీసీ వాళ్ళకి ఏమో పోయి కలలా రూపాయి డబ్బులు తగ్గించకుండా ఇంకా ఎక్సెస్ డబ్బులు కోట్ చేస్తారా? 100 కోట్లు మించితే జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్ళారు. అది 100 కోట్లు. ఈ రెండూ లేవు. ఇక్కడ 1000 కోట్ల రూపాయలు టెండర్లు పిలుస్తూ జ్యుడిషియల్ ప్రివ్యూ అనేది తీసేశారు, రివర్స్ టెండరింగ్ పీకేశారు. అంటే మీరు ఇందాక చెప్పారు చూడండి, 930 కోట్లు ఉండి వాచీలు కూడా లేదంటే సింపుల్గా చెప్తాను. రామారావు గారు పెళ్లి చేసినప్పుడు నాకు తెలిసి ఒక సైకిల్ వాచ్ కూడా ఇవ్వకుండా ఆ రోజుల్లో పెళ్లిళ్ళు లేవు, బేర్ మినిమం. ఇది కూడా లేకుండా ఆ రోజుల్లో రామారావు గారు అయితే ఇచ్చుంటారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎవరైనా పెళ్లికి నాకు తెలిసి అజంతా వాచ్ను చేతి గడి అని ఎవడో ఇవ్వకుండా నోటికి అంతమంది లక్షల మంది వచ్చారు. ఇది ఏడీఆర్ రిపోర్ట్ మనం ఇచ్చిన అఫిడవిట్ లో ఆధారం, అసలు ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన రామారావు గారు పెళ్లిలో ఒక వాచ్ ఇవ్వకుండా అయితే ఆయన పెళ్లి చేసి ఉంటాడు. ఇంతకు మించే ఉండొచ్చు కదా. తర్వాత వెడ్డింగ్ రింగ్ మనకు తెలియదు, ఇది వెడ్డింగ్ బ్యాండ్లు అందరికీ ఉంటాయి సార్. ఇది కూడా పెట్టుకోండి అంటే ఏంటి సార్, నేనేం చెప్పాలి? ఇది చిన్నవే లాజిక్లు మాట్లాడతాం, పెద్ద మనకు అక్కర్లేదు. అలాగే తాళం వేసి గొల్లెం మరిచిది లాగా చిన్న లాజిక్లు వదిలి నాకు ఉంగరం లేదు, నాకు వాచ్ పెట్టలేదు, ఇవన్నీ నాకు మాడితే నాతో కాదు. కానీ సార్ ఇప్పుడు ఈ అమరావతి భూముల విషయంలో ఈ ఎన్సీసీ వాడు కానీ షాపూర్జీ పనంజోడు వాళ్ళ ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాడు ఎత్తి అవతలేసి వేస్తే మళ్ళీ పిలిచి పైపొచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చారు కదా వీళ్ళకి. మాట్లాడి ఇంట్రెస్టింగ్, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి ఎంతెంత ఖర్చులు ఎందుకు అవుతున్నాయి? మీరు ఇందాక మన తెలంగాణకి 600 కోట్లు వేశారు, నాకు తెలిసి అది 494 కోట్లు ఎంత ఖర్చు అయింది. ఇవన్నీ కాదు సార్, మీరు ఇంకొక మాట చెప్తున్నారు, మీరు ఇన్ని లెక్కలు చెప్తున్నారు కదా. 5,500 కోట్లు ఖర్చు పెట్టారు మొదట. 5,500 కోట్లు కూడా మీకు లెక్క చెప్పనా సార్? 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దేనికి? గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్కి అండ్ 1,500 కోట్ల దగ్గర కట్టడాలకి, అమరావతి రాజధానిలో బిల్డింగ్లు కట్టుకోవడానికి. ఇది అప్పుడు మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడు. సో అక్కడే మరతట్టేసి చీకటి దెబ్బలు మీరు చెప్పిన అబ్నార్మల్ రేట్స్ వాళ్ళు గ్రహించి అక్కడి నుంచి అమరావతికి స్టాండ్ స్టిల్. నాకు ఇవన్నీ వద్దు సార్. ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం చేద్దాం అన్న దృక్పథంతో వచ్చిన ఈ ప్రభుత్వానికి సీడ్ క్యాపిటల్ రోడ్ ఎందుకు అవ్వట్లే? అమరావతిలో 1000 గజాలు అవుతుందా? ఈ లాస్ట్ టర్మ్లో అవ్వలేదు, ఈ టర్మ్లో అవుతుందా? ఇప్పుడు 15 నెలలు అయింది కదా సార్, వాస్తవాలు మాట్లాడుకుందాం. 39 కోట్లు ఇచ్చి కంపలు కొట్టడానికి నీళ్లు కొట్టడానికి టెండర్లు తప్ప మీరు చెప్పిన మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు అంటే ఈ ఎన్సీసీ వాడు కానీ షాపూర్జీ పలంజీ వాడు కానీ ఏమో సార్ మీరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు కదా, ఒక ల్యాండ్ తీసుకున్నాను అనుకోండి, కంపలు కొట్టుకుని పని మొదలెడతారు సార్. ఓనర్ మీరు కంపలు కొట్టేవ్వండి అని ఎవడని అడుగుతాడు. వాళ్ళ పని కూడా వీళ్ళే చేస్తూ నాకు అర్థం కాంది వాళ్ళకి ఇస్తున్నారు. మరి కాకపోతే 39 కోట్లు టెండర్ దేనికి పిలిచారు? నీళ్ళు తోడడానికి. అది ఇప్పుడు బిల్డింగ్ కడుతుంటే పొలాలు తీసినప్పుడు వర్షాకాలం అంటే నీళ్ళు వస్తాయి, వాళ్ళు చెప్పిన మాట చెప్దాం. మోటరేట్ నీళ్ళు ఆడదోడుకుంటాడా, మీరు తోడు మళ్ళీ ఫ్రెష్గా కాంక్రీట్ వేసుకోండి అని వెసులు పట్టిస్తారా? సో ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే 1000 గజాలు 200 గజాలు ఈ రోజుకి ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేర్ మినిమం ఒక రోడ్ వేయడానికి ఓ లేఅవుట్లో ఒక ఎకరం భూమిలో వాళ్ళకి వేసి 1000 గజాలు 200 గజాలు వేసి ఇవ్వడానికి రోడ్ వేయాలి, ఓ లైట్ బల్బ్ పెట్టుకోవడం, ఒక కరెంట్ లైన్ ఇవ్వాలి కదా. దానికి 2 కోట్లకి వచ్చాడు.
వీళ్ళ దగ్గర ఎంత ఖర్చు అవుద్ది? 20,000 కోట్ల దగ్గర దానికి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. డబ్బులు లేవని గోలెట్టే వాళ్ళు ఆ కారణంతో వాళ్ళకి ల్యాండ్ ఇవ్వట్లేదు. ఇది ఎప్పుడు మీరు చెప్పినట్టు 15-16 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన దగ్గర సిఆర్డీఏ చైర్మన్ ఓ జీవో ఇచ్చారు సార్, 1000 గజాలు 200 గజాలు. ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మీకు ఒక ఫ్లాట్ అన్న దాన్ని చూసి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాడా? యాజ్ పర్ జీవో నువ్వు ఇల్లు కట్టుకోవడానికో, నీ కూతురు పెళ్లి చేయడానికో, నీ అబ్బాయిని చదివించుకోవడానికో ఈ జీవో ప్రకారం అవడం లోన్ ఇస్తాడా? ఇది మనం మాట్లాడదాం సార్ ప్రజలకి. ఆడ అన్ని తిప్పలు పడి 34,000 ఎకరాలు 33,000 ఎకరాలు అసైన్ ల్యాండ్ కాకుండా ఆడ త్యాగం చేసిన రైతుకి ఈ 1000 గజాలు 200 గజాలు ఇచ్చే దగ్గర జీవో ప్రకారం సిఆర్డీఏ చైర్మన్ పలానా ల్యాండ్ అని ఎందుకు రిజిస్టర్ చేయట్లే? ఇప్పుడు దానికి తుళ్ళూరు, తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ మందనం, ఇలాంటివి అయితే కొంచెం ప్రైమే కదా అమరావతి రేడియస్. వాళ్ళకి ఎక్కడ ఎలకేట్ చేస్తారో ప్రాథమికంగా ఒకసారి చెప్పమనండి. నాకు అర్థం కాక ఒక్క విషయం అడుగుతాను. ఇదే విషయం పైన రైతులు గత ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. 6 నెలల్లో మీరు డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇవ్వండి అని చెబుతూ ఇంకా చాలా పెట్టడంతో ఇవి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుంది గత ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కదా ఈ ప్రామిస్ చేసింది 2 ఏళ్లలో మీకు ప్లాట్స్ ఇస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవ్వలేదన్నారు కదా, కోర్టుకి వెళ్ళారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 16 నెలల సమయం గడిచిపోతోంది. ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చి విత్డ్రా చేసుకొని వాళ్ళకి ఇచ్చేయచ్చుగా. ఆ కేసు ఎందుకు అక్కడ? రైతులైనా అడగచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. రైతులు అడుగుతున్నారు కదా సార్, ఏమని అడుగుతున్నారు సార్? ఇది శాశ్వత రాజధాని కింద గజెట్ ఇవ్వండి. గెజెట్ కూడా లేదు, అది గజెట్ ఇవ్వట్లే ఫస్ట్ పాయింట్. రెండోది ఈ 1000 గజాలు 200 గజాలు మాకు కొట్టివ్వడం తెల్లారు లేచి పాప వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతుంటే ఈ లేట్ చెప్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు రిటర్నబుల్ ప్లాట్స్ ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎలా అడుగుతున్నట్టు ఆయన ఉంటే తెలసారు ఎందుకని? ఆయన ఇవ్వట్లేదు కనుక ఈ బాధ అంతా 15 నెలలు గడిచిన తర్వాత కూడా. ఆయనకేం బాధ ఇవ్వడానికి? ఆయనే కదా ప్రామిస్ చేశారు. డెవలప్మెంట్ ఆగిపోతుంది కదా సార్. ఇప్పుడు 1000 గజాలు 200 గజాలు కట్టి వాడు ద్వారా ఒక గుడి చేసుకున్నాడు, 4 బర్రెలు లేదా 4 కూరగాయ మొక్కలు పెట్టుకున్నాడు అనుకోండి, అది ఎంత బాధ? అంటే వాళ్ళని తరిమి కొట్టే ప్లానే ఉంది కానీ ఇక్కడ వాడికి. ఇప్పుడు మీరు ఇంత అమరావతి చూపిస్తున్నారు, వాళ్ళకి ఎవరికి కూడా భూములు మళ్ళీ రిటర్నబుల్ ప్లాట్స్ ఇప్పటికీ లేవు సార్. కానీ నిన్న మొన్న ఒక వార్త చూశాను సార్, మొన్న ఒక వార్త చూశాను. మీరు ఆ వార్త చూసి కానీ ఒక విషయం చెప్తున్నాను, ఇప్పటికీ కాదు 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులట. గ్రామాల్లోనా? అంటే గ్రామాల్లో ఆనుకుని కొన్ని ఉన్నాయి. గ్రామాల్లో ఈనాడులో వచ్చింది. అవును సార్, మీరు సార్ అది పచ్చల్లో మిగిలిపోయిన నూనెతో ఎర్రంకితో రాసి వార్తలు అవి. ఇప్పుడు ఏ గ్రామాలు ఉన్నాయి? కొన్ని ఊర్లు దాటుకుంటూనే మీరు వెళ్ళాలి. బస్సు ఎక్కండి ఒకసారి అమరావతి రేడియస్లో. ఆయా గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అలా చూడండి, అలా పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కొట్టించి పెనాల్టీలు కట్టించారు, జ్ఞాపకం ఉందా? అవి కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లోవే. వీళ్ళు ప్లేన్ చేసింది 54,000 ఎకరాలు, అందులో ఎక్వైర్ చేసింది ఇప్పుడు 34,000 ఎకరాలు. ఆ 20,000 రేడియస్లో ఉన్న గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇందులో ఇది తుళ్ళూరు లేకపోతే మందనం ఇలాంటి ప్రాంతాలు ఏమైనా చూపించండి దాంట్లో. సో ఎందుకంటే ఇవన్నీ చదును అయిపోయి ఉన్న ల్యాండ్లలో మీరు ఇంకా గ్రామాలు వాళ్ళు చెప్పిన నవనగరాలు లేవు. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏమైనా పాకేసుకొని ఉండడానికో, లేదంటే 4 ఆవులు గేదెలు పెట్టుకుని 4 పాలు వ్యాపారం మొదలెట్టుకోవడానికో, లేదంటే ఆయన బాధ అంతా ఏంటంటే నాలాగా వీళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోయి 900 కోట్ల పైచీలకి లెక్కలు చెప్పి తర్వాత నాకు వాచ్ లేదు ఉంగరం లేదంటే చాలా బాధ అవుద్దని వాళ్ళకి ఆ ల్యాండ్లు ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు మీరు ఇది గమనిస్తే ఈ 1000 గజాలు 200 గజాలు కూడా వాళ్ళకి ఇబ్బంది. పైపచ్చి ఒక 2 కోట్ల దగ్గర ఒక ఎకరం ల్యాండ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేవడానికి ఖర్చు పెట్టే సామర్థ్యం లేని వాళ్ళు మొబిలైజేషన్ అడ్వాన్స్ వీళ్ళకి ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు. పైపచ్చు ఎంత ఇబ్బడముబ్బడిగా రేట్లు పెంచుతూ, ఇందాక చంద్రశేఖర్ కూడా చెప్పిండు, ఈ మనకి కోకాపేట పరిసర ప్రాంతాల్లో అంతంత టవర్స్ ఉన్న వాళ్ళే అంతంత ఛార్జ్ చేయట్లే. అవును, కానీ వీళ్ళు కట్టే ఈ టవర్లకి ఇంత అబ్నార్మల్ కాస్ట్ దేనికి అవుతుంది? రైట్. పైబచ్చు మీరు చెప్పినట్టు ఇసుక ఫ్రీ కదా, ఇసుక ఫ్రీ. అక్కడ గ్రావెల్ మనకి రేట్లు సిమెంట్ రేట్ ఏం పెరిగిపోలేదు. ఇప్పుడు 300-4,000 కాలేదు. నేను గ్రావెల్ విషయం చెప్తున్నాను. ఆ విజయవాడ వెళ్తున్నప్పుడు ఇలా కొట్టిన కొండ ఒకటి ఉంటుంది, దాని పక్కన తవ్వుకున్న వాళ్ళందరూ తెలుసు కదా మీకు. అవును, అమాయకంగా దేవినేనమ్మ అలో లక్ష్మణ బాధపడిన ఉదంతంలో గ్రావెల్ తవ్వుకి వెళ్ళిపోయానే కదా, అదంతా తీసుకొచ్చాడు పోయొచ్చు కదా. అది కూడా ప్రభుత్వ ఆస్తి కింద ఉన్నా కదా. మైనింగ్ 10 కంపెనీలు మైనింగ్ ఇచ్చిన దగ్గర రద్దు చేస్తున్నాం, ఇదంతా అమరావతి కన్స్ట్రక్షన్కి వాడతామంటే ప్రభుత్వంకైనా ఇదైపోతుందా సార్? అవును, ఇవి చేయక ఇసుక ఫ్రీ ఉన్నప్పుడు ఎంత అబ్నార్మల్ రేట్లు దేనికి వస్తున్నాయి? పోనీ వీళ్ళు ఎవరైనా కట్టి తీరబడిపోతారు అంటే 15 నెలల్లో తట్టడం మట్టి ఎక్కడైనా వేసిన ఉదంతో చెప్పండి. లేదు, మరి ఊరికి వాళ్ళందరినీ ఆడుకుని అలావు లక్ష్మణ్ ఏడిస్తే మీరు పూడ్చిన గోతుల్లో నీళ్లు నింపి నీళ్ళు తోడి కన్నా శుభ్రంగా నా పని నేను చేసుకుంటానని సెక్రటరీలోను అదే హైకోర్టు న్యాయమూర్తి గారు ఏమైనా తీర్పు నాకు మంచి బిల్డింగ్ అలా మీరు అలా 1,100 కోట్ల అంచనాలు పెంచిన ఇడ్లీ గిన్నెలు ఉన్న హైకోర్టు కడితేనే కానీ నేను తీర్పు నేను చెప్పారు ఎవరికైనా. ఫస్ట్ థింగ్ అమరావతి రైతులకి ప్రయారిటీగా ఎందుకు మీరు ఇవ్వట్లే? అందులో నీళ్ళు నిండిపోయానో లేకపోతే నీళ్ళు తోడారో నాకు అనవసరం.
ముందు వాళ్ళు త్యాగానికి వెలకట్టి ఆ రైతులకి ల్యాండ్ ఇవ్వండి. త్యాగాన్ని కూడా నీళ్ళలో కలిపేశారేమో అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. అదే రాజుల సొమ్ము నీళ్ళపాలని రైతులు అడగాలి, రైతులు నిలదీయాలి, మా భూములకి మాకు రిటర్నబుల్ వస్తుంది. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కదా సార్. 34,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు పెడతారు. 34,000 ఎకరాలు రైతులు ఇచ్చిన త్యాగదనులు ఉద్యమం చేశారు. అలాగే అంత త్యాగం చేసిన తర్వాత ఓడగొట్టిన వైఎస్ఆర్సీపీ ఆర్కే ఉన్నాడు అక్కడ. వైఎస్ఆర్సీపీ అభిమానులు వీళ్ళు ఎందుకంటే ఉద్యమం కొత్త పందకి తెరలేపట్లేదు? అక్కడ ఉన్న రైతులు అట్లీస్ట్ మీకోసమే మేము చేస్తున్నాం బాబు, మీకు ల్యాండ్ ఇవ్వట్లేదు, మన గ్రామాలు నష్టపోయి అని. దీన్ని కూడా మిమ్మల్ని నన్ను లేకపోతే చంద్రశేఖర్ దీన్ని కూడా ట్రోల్ చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఫోన్లు చేసే బూతులు మాట్లాడేవాళ్ళు. ఏది రైతుల కోసం మాట్లాడినా సరే మాట్లాడతారు సార్. నేను మళ్ళీ చెప్తాను, రేపు పొద్దున మాట్లాడిస్తారు వీళ్ళు. మన ఇద్దరి మీద 12 మంది వీడియోలు చేస్తారు. హలో లక్ష్మణ అని జగన్మోహన్ ఎలా తిట్టుకుంటారో నన్ను 10 గంటలు తిడుతున్నారు. తిట్టినా కొట్టినా ఒకటే మాట అయితే చెప్పాలి. నాకైతే ఇది కేటగారికల్ గా ఇబ్బడి ముబ్బడిగా పెంచిన రేట్లు ఇదే షాపూర్జీ పనంజీ ఎన్సీసీ వాడికి మళ్ళీ ఇంకోటి అండి షాపూర్జీ పలంజీ ఎన్సీసీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిన టవర్లకి గతంలో కన్నా రేట్ ఎందుకు పెరిగింది? రేటు మీరు పెంచుకుంటే కట్టి డబ్బులు అవడం. ఇనిషియల్ అగ్రిమెంట్ లేకుండా వెళ్తే పని ఎలా మొదలెట్టించారు? టెండర్ పిలిచినప్పుడు సంతకం పెట్టినప్పుడు చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పి మళ్ళీ అవే టెండర్ పిలిచి మళ్ళీ ఇంకవన్నీ యాక్షన్ బాగా ఇవ్వకుండా, ఎందుకంటే రివర్స్ స్టాండింగ్లో 10 రూపాయలు తగ్గించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మెగా కృష్ణారెడ్డి ఆ రోజు రివర్స్ స్టాండింగ్ డబ్బులు తగ్గించలే 34 కోట్లు. మెగా కృష్ణారెడ్డి కట్టనని చెప్పాడా? రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఓ 10 రూపాయలు మిగిల్చేవాడికి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే ఏమవుతుంది సార్? ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే అదే రీఎన్ఫోర్స్మెంట్తో ఇంజనీర్ల పర్యవేక్షణలో కట్టే కన్స్ట్రక్షన్స్ కి అంతకన్నా తక్కువ కట్టి వాడు ఎవరు లేడా? ఏమంటే మీరు కట్టలేరండి చంద్రశేఖర్ టెండర్ ఇస్తే మిమ్మల్ని టెండర్కి ఎందుకు వెళ్ళే? రైట్. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆంధ్రజ్యోతి దినపత్రిక వారం 10 రోజుల క్రితం. ఎందుకంటే కాదు చంద్రబాబు నాయుడు గారికి బాకా ఊదే పత్రికనో చంద్రబాబు నాయుడు గారి సొంత పత్రికనో ఎల్లో మీడియా అని అంటారు కదా. పాపం ఆయన కూడా అప్పుడప్పుడు కొన్ని వార్తలు నిజం రాస్తారు, లేకపోతే రైతుల గోడు తగులుతుంది అనుకున్నారో ఏమో. చూడండి ఎందుకంటే ఏమన్నాను, మాత్రమే కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం నడిచేటటువంటి పత్రికల్లో కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి అనేది. ఏం రాశారో ఒకసారి చంద్రశేఖర్ గారు. 2016 మే నెలలో అధికారులు చెప్పిన ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం, ఇది వార్త ప్రకారం, మళ్ళీ రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్స్కు లేఅవుట్లు వేయాలి, లేఅవుట్లలో మట్టి పోసి లెవెలింగ్ చేయాలి, సరిహద్దు రాళ్లు పాతి ఏ ప్లాట్లు ఎవరివో ప్రత్యక్షంగా చూపించాలి, ఆ తర్వాత విద్యుత్ సదుపాయం కల్పించాలి, అంతర్గత రహదారులు నిర్మించాలి, నీటి వసతి కల్పించాలి, డ్రైనేజీ ఏర్పాటు చేయాలి. ఇది సిఆర్డీఏ రైతుల దగ్గర ప్లాట్స్ తీసుకున్నప్పుడు, వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ కోసం ఇచ్చినటువంటి హామీ. 2016లో ప్రామిస్ చేస్తే 2018కే ఇవ్వలేదు. కూటమి వచ్చి 15 నెలలైన ప్లాట్లకు పాట్లే. సీఎం దృష్టి సారించాలి. రైతులందరూ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, ఏడుస్తున్నారంటే రైతుల ఏడుపును కూడా ఇందులో ప్రచురించారు సార్. ఎందుకు ఇవ్వరు? ఎవరు అడగరనా? అడిగిన వాళ్ళపైన వేరే వ్యతిరేక ముద్ర వేస్తారు. ఇప్పుడు మీరు గట్టిగా క్వశ్చన్ చేస్తే మీరు అమరావతికి వ్యతిరేకం అంటారు. సార్, అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతుల సంఖ్య 28,390 మంది రైతులు. ఈ రైతులకి డెవలప్ చేసినటువంటి భూమి ఎక్కడో ఎవరు చూపించారు? రైతు ఎలా అడగాలి? నా భూమి నాకు ఇవ్వండి అని ఎవరిని అడగాలి? ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడిగేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుంది? ఎక్కడుంటుంది? కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్. రైతుల్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి తెరచాటు నాటకానికి ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం ఇది. అమరావతి చెప్పబోతే సిఆర్డీ చైర్మన్ బాధ్యత లేదా సార్? సిఆర్డీఏ నిజంగా పనిచేస్తే 5 సంవత్సరాలు ఏం గాడిదల గుడ్డి గుర్రాల పళ్ళు దోమారా వాళ్ళు? 5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి రాష్ట్రానికి 1,50,000 కోట్ల రూపాయలతోటి రాజధాని నిర్మిస్తామని చెప్పటమే ఒక బూతు కదా. ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఆ రాజధాని కట్టాలంటే? ఈ విధంగా పోతే ఎన్ని వేల సంవత్సరాలు? నేను అడుగుతున్న వేల సంవత్సరాలు, ఎన్ని వందల కాదు. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు మనకున్నటువంటి హైదరాబాద్ కామన్ క్యాపిటల్ మనం వదులుకున్నాం, లేకుండా పోయింది. ఇవాళ మనకు క్యాపిటల్ ఎక్కడ అంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. 2 బిల్డింగులు కట్టి ఇంకొక 2 బిల్డింగులు కడుతున్నారు. ఆ 2 బిల్డింగులు ఏంటి అంటే, ఒకటి సచివాలయం, 2 హైకోర్టు. ఇంకొక 2 బిల్డింగులు ఏంటి అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, రెండవది పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, విత్ హెలికాప్టర్స్ సదుపాయంతో.
హెలిప్యాడ్ సదుపాయంతో. ఇది అంటే అమరావతి. తాడేపల్లిలో మీరు కట్టుకున్నటువంటి ప్యాలెస్ కంటే పెద్దది అని కట్టుకుంటారు సార్ మేము కట్టినటువంటి ప్యాలెస్, అరెకరం. వారు చెప్పేటటువంటి ప్యాలెస్ ఎకరంలో మా పార్టీ ఆఫీస్, మా అధ్యక్షులు వారి ఇల్లు ఎకరంలో. ఎకరంలో అంటే అరెకరంలో కూడా అరెకరం కన్నా తక్కువ మా అధ్యక్షులు వారి బిల్డింగ్. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎంత ఉందండి అక్కడ? ఒకసారి వెళ్ళి చూడండి. దాదాపుగా 7 ఎకరాల విస్తీర్ణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ. అది ప్యాలెస్ కదా మరి, పూరిగుడి సార్. అది విజయం తెలిసిన వాళ్ళకి మళ్ళీ తెలుసు. ఏదో ఇల్లు కట్టుకుంటున్నాను దాన్నే విజన్ అంటారు. విజన్ అని మనం నమ్మాలి. విజన్ అని మన మీద ముద్ర వేస్తారు. ఇంకేమన్నా మాట్లాడితే కేసులు పెడతారు, జాగ్రత్త మీరు మళ్ళీ. ఓకే. సో 7 ఎకరాల భూమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏమో పేద ఆఫీస్, అరెకరంలో ఉన్నటువంటి మా ఆఫీస్ ఏమో ప్యాలెస్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే ఇక్కడే ఎన్టీఆర్ భవన్ అని ఉంటుంది. అది స్వచ్ఛంద సంస్థకు తీసుకున్నటువంటి భూమి. దానిలో నిర్వహించేది రాజకీయ కార్యకలాపాలు. దానికి ట్రస్ట్ అని పేరు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని. అవును. అంటే మోసాలు అనేది మొదటి నుంచి అలవాటు వీరికి. ఏ జిల్లాలోకి పోయినా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఒకటి ఉంటుంది. దానికి కనీసం ఎకరానికి తగ్గకుండా భూమి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఆఫీసే అరెకరంలో ఉంటుంది. ఓకే. సో మరి అలాంటి విషయాలను కూడా పక్కదారి పట్టిస్తున్నటువంటి వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా అయినా పక్కదారి పట్టిస్తారు. ఇవాళ ఐఐటి చెన్నై గతంలో ఏం చెప్పింది సార్? ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది? అమరావతి అనేది మునక ప్రాంతం, ఇది ఆర్థికంగా చాలా భారం అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి, ఇది ఏ విధంగా కూడా సజెస్టబుల్ కాదు అని చెప్పాయి. ఇక్కడ ఖర్చు ఎక్కువ అని ముందే చెప్పాయి. అయినా కానీ పట్టుబడి తన రాజకీయ స్వార్థం కోసమే అక్కడ అమరావతిని పెట్టాడు, పోనీ పెట్టాడు. అక్కడేమన్నా చిత్తశుద్ధితోటి పని చేస్తున్నారంటే 5 సంవత్సరాలు ఉట్టిగా నీళ్లు మింగేసి తట్టెడు మట్టి చెంబుడు నీళ్లు ఇచ్చేసి జనాలకి 28,000 మంది రైతుల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ రైతులకు ప్లాట్స్ లేవు సార్. ఒక్కసారి కౌలుకు చెల్లించింది కూడా ఒక్కసారి చూడండి. చెప్పండి. 15-16లో 148,000 కోట్లు, 148 కోట్లు, 16-17లో 145 కోట్లు, 18-19లో 159, 19-20లో 173 కోట్లు, 20-21లో 182 కోట్లు, 21-22లో 187 కోట్లు, 22-23లో 192 కోట్లు. సార్ ఇవి దాదాపుగా ఒక్కసారి కానీ మీరు లెక్కేసుకుంటే దాదాపు 1,200 కోట్లు కేవలం కౌలు చెల్లించడానికి పెట్టినటువంటి ఖర్చు. అవును. ఇవి కాకుండా 5,500 కోట్ల రూపాయలతో అక్కడ పనులు చేశారని చూపిస్తున్నటువంటి ఒక్క భవనం కనపడుతుందండి మీకు? లేదు. శాశ్వత భవనం ఏం కనపడలేదు నాకు. శాశ్వత భవనం ఒక్కటి కనపడుతుంది? లేదు, నాకైతే కనిపించింది. మరి ఏమైంది ఈ డబ్బంతా? ఎవరు కొట్టారు? ఎవరు తినేశారు? అది ఇంతకు ముందు అన్నారు ప్రసాద్ గారు, ఆ రోడ్డు కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదని. కాలేదు, ఏది కంప్లీట్ కాలేదు. వారే చెప్పినట్టుగా ఎవరికైనా డెవలప్మెంట్ కి ఇస్తే గుంతలు తవ్వుకోవడం, అక్కడ ఉన్న చెట్లు కొట్టుకోవడం, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడం వారి పరిధిలోకి వస్తుంది. మీకేమి సంబంధం? మీరు 35 కోట్లు పెట్టేసి చెట్లు కొట్టించి 4 లైట్లు వీధి దీపాలు వెలిగించేసి తళతళా మెరిచిపోతున్నటువంటి అమరావతి అనేసి ఎల్లో బ్యాచ్ తోటి, ఎల్లో గొట్టాలతోటి ఊదర కొట్టేశారు ఒక నెల రోజులు అమరావతిలో వచ్చిందని. వీళ్ళు ముంపు ప్రాంతాన్ని, ఈ అమరావతిని మేము ముంపు లేకుండా చేస్తానని వీరు మాటిచ్చి అప్పులు తెచ్చింది ఏంటో తెలుసా? 1,400 కోట్లతోటి 6 చోట్ల రిజర్వాయర్లు కడతామని, 4 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ వాటర్ని తోడిపోస్తామని. సార్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి భూముల్ని లాగేసుకొని, అసైన్డ్ భూముల్ని లాగేసుకొని, 28,000 మంది రైతుల యొక్క భూముల్ని లాగేసుకొని ఈ రోజు వరకు దాదాపు 12 సంవత్సరాలు, 14 నుంచి అంటే 10 సంవత్సరాలు దాటిపోయి 11 సంవత్సరాలు దాటి 12వ సంవత్సరంలోకి వస్తున్నాం. ఈ 12 సంవత్సరాల నుంచి అక్కడ చేసింది వ్యర్థమైనటువంటి ఖర్చు తప్ప అవసరమైన భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి ఖర్చు ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు చేయలే. శాశ్వతం వస్తే తప్ప అక్కడ ఉపయోగపడదు కదా. మీరు రేపో మాపో కూలగొట్టేటటువంటి భవనాలకు పెట్టినటువంటి ఖర్చు 500 కోట్లు మట్టిపాలు చేసినట్టే కదా. ఈ డబ్బంతా ఎవరిదండి? ఇది ప్రజల దగ్గర ట్యాక్సుల రూపంలో వసూలు చేసినటువంటి డబ్బు కదా. కాలు చెయ్యి కన్ను ముక్కు లేనటువంటి వాళ్ళకి, వికలాంగులకి అనేక కారణాలు చెప్పి ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి వీళ్ళని తొలగిస్తున్నామని కుంటి సాకులు చెప్తున్నటువంటి గుడ్డి ప్రభుత్వం, భర్త చనిపోయినటువంటి వితంతువులకి పెన్షన్లు ఎత్తేయటం,
ముసలివారికి పెన్షన్లు ఎత్తేయటం, సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఎస్, సదరన్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి నాదుడు లేడు. ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు 1.5 సంవత్సరం నుంచి. పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి, పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టడానికి డబ్బేమో రాదు ఇతనికి. ఓకే, ఒక 11 నెలల్లోనే ఎఫ్ఆర్బిఎం పరిమితులు 45,000 కోట్లకు మించి ఒక రాష్ట్రం మన రాష్ట్రం చేయడానికి లేదు. అలాంటిది 1,96,000 కోట్లు చేశాడు ఈ పెద్ద మనిషి తనకున్నటువంటి చాతుర్యంతో. అందులో కూడా ఏం పెట్టలేదు దివ్యాంగులకి? ఒక్క రూపాయి సార్, ఒక్క రూపాయి అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దానికంటే ఒక్క రూపాయి ఇవ్వకపోగా మళ్ళీ కట్ చేశారు. నేను మొన్నే కలెక్టర్ గారికి కూడా అర్జీ ఇచ్చాను. దాదాపుగా ఎర్రగొండపాలెంలో మాత్రమే వితంతువుల్ని పెండింగ్ పెట్టినటువంటి వాళ్ళు పార్టీని బూచీగా చూపించి పెట్టినటువంటి వాళ్ళు ఎంతమందో తెలుసా సార్? వితంతువులు 200 మంది. వికలాంగుల్ని తొలగించింది ఎంతమందినో తెలుసా? 35,000 మంది వికలాంగుల్ని, 3,500 మంది వికలాంగుల్ని మా నియోజకవర్గంలో తొలగించేశారు. కేవలం మా నియోజకవర్గంలో 3,500 మంది వికలాంగులకు పెన్షన్ తొలగించేశారు. ఏం ప్రభుత్వం నడుపుతున్నారు? గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం, మూగ ప్రభుత్వం, కళ్ళు లేనటువంటి ఈ ప్రభుత్వం రైతుల్ని ఒకవైపున, పేదల్ని ఒకవైపున, వికలాంగుల్ని ఒకవైపున, దళితుల్ని ఒకవైపున ఈ విధంగా మోసం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నటువంటి వీళ్ళకి చెల్లు చీటి పాడేటటువంటి కాలం దగ్గర పడ్డది. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్కి వెళితే ఇటువైపు మొత్తం పరదాలు ఫ్లెక్సీలతోటి నింపేశారు బారుగా. అంటే రాళ్ళేస్తారు ప్రజలు అనుకున్నారో లేకపోతే తిరగబడతారు అనుకున్నారో కానీ పరదాలు కట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితిలోకి సంవత్సరంలోనే వచ్చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జరుగుతుంది. రైట్ ప్రసాద్ గారు, ఏదో వికలాంగులకి దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబుకు మనసు రావట్లేదు, ఇంత అప్పులు తెచ్చి రూపాయి కూడా ఇవ్వట్లేదు అని అంటున్నారు చంద్రశేఖర్ గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఉదార స్వభావం, విశాల హృదయం ఎంత పెద్దదంటే వారికి అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చేటటువంటి విశాలమైనటువంటి హృదయం ఉంది. వాళ్ళకేమో 99 పైసలకి భూములు ఇస్తారు. మంచి విశాల హృదయం ఉంది. ఇక్కడ దివ్యాంగులకు మాత్రం రూపాయి విధించరు. అదే సార్, ఔదార్యం చాటుకోవడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. అంటే మీరు అమాయకమైన జర్నలిస్ట్ అని ఎందుకంటానంటే, నాకు ఏదైనా బడ్జెట్లో పలానా దానికి ఎంత ఎలకేట్ చేసామని చెప్తే వాళ్ళు ఏం చేశారో, ఎంత తిరగబెట్టేశారో మనకు అర్థమవుతుంది. ఒక సంవత్సరం పాటు బడ్జెట్ ఏదో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, తర్వాత రెగ్యులర్ బడ్జెట్ పెట్టారు. 1 ఇయర్ పాటు అసలు ఎలకేషనే కనబడలేదు. మొన్న పెట్టిన దాంట్లో కూడా ఉదాహరణకి వాళ్ళ తల్లికి వందనం చిన్నపిల్లని చేసి రామానాయుడు గారితో చెప్పించిన అబద్ధాలు, నీకు 15,000 దగ్గర 13,500 కోట్లు ఖర్చుకు అయితే 8,000 కోట్లు బడ్జెట్ ఎలకేషన్ ఉంటే 5,500 కోట్లు లెక్క ఎవరు చెప్తారు? ఎంతమంది పిల్లలకి రాలేదు చెప్తారు. అనా పైసలతో లెక్కలు ఉన్నాయి. అలా మీరు ఏదైనా తీసుకోండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపిచ్చిన గతంలో 13,500 కోట్లు వీళ్ళు ప్రాణాలకు దిగించి 20,000 ఇచ్చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పిన వీళ్ళు ఎంత ఇచ్చారో అన్న దగ్గర చూస్తే ఒక సంవత్సరం పాటు ఎగరగొట్టేశారు. అంటే సార్ ఈ రైతులది అయితే ఇక్కడ దోచుకోవడానికి ఏదో ఆయన ప్లాన్ ఉంది కాబట్టి ఏదో చేశారు, ఇక్కడ రైతులు మోసం చేస్తున్నారు అని అంటున్నారు. ఓకే, దివ్యాంగులు ఏం చేశారు సార్? వాళ్ళని తొలగించి ఆ డబ్బులు కూడా పెట్టి ఏం చేస్తాం? 4 మెతుకులు తింటే మనకి ఏం అరుగుతుంది అది? సార్ ఒకసారి నాకు తెలిసి మందకృష్ణ మాదిగ అనుకుంటా సార్ ఎప్పుడన్నా ఇచ్చాడా సార్? మీరు కూడా వారు అడిగినటువంటి మాట మిమ్మల్ని అమాయకంగా అడుగుతున్నారని చాలా కరెక్ట్ గా అడిగారు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో రైతులను గాని, పేదలను గాని, వికలాంగులను గాని, వితంతువులను గాని ఆదుకున్నాడా? ఈ రోజు కొత్తగా ఆదుకుంటాడని ఎలా అనుకుంటున్నారు? అంటే నేను 99 పైసలకి పెద్ద పెద్ద కంపెనీలకి భూములు ఇస్తున్నాడు కదా, దానిలో అడ్డగోలుగా వెనక నుంచి తెర వెనక నుంచి ఎందుకు చెప్తానంటే, సార్ ఇదే వికలాంగుల కోసం పెన్షన్ కోసం మందకృష్ణ మాదిగా కిరసనాలు వేసుకుని చచ్చిపోతాను రూమ్ లో తాళం పెట్టి కూర్చుంటే ఆ రోజు ఔదార్యం చదువుకున్న రాజశేఖర రెడ్డి గారు కాబట్టి పెంచిచ్చారు. తర్వాత చరిత్రలో ఈయనతో అయితే ఓన్లీ కబుర్లు మాత్రమే, రోడ్డు మీద వాళ్ళు ఎంత మానసికవేత్తలు పడుతున్నారో పక్క ఆత్మహత్య సదృశ్యం కూడా చూసుకున్న ఒక వికలాంగుడు. ఇంకా ఆవిడ ఒక వాలంటీర్కి అయితే కన్ను తీసి ఇచ్చింది సచివాలయ వ్యవస్థలో. అంటే ఆవిడ ఇంకా వికలాంగురాలు కాదని గుర్తిస్తే ఇంకేమని చెప్పుకుని దౌర్భాగ్యం ప్రభుత్వం. సార్ మీకు మాట చెప్తా సార్, వీళ్ళు చెప్పిన నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేసిందల్లా నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరులో 0.4, 0.1, 0.01 టీఎంసీల సామర్థ్యంతో 1400 నుంచి 1200 నుంచి 1500 కోట్లు ఖర్చు పెడతాం మన దగ్గర. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాడు 10 అడుగులు పైకి లేపి కట్టుకున్నాడు. ఇన్ కేస్ రిజర్వాయర్లు కనుక కడితే ఇంత వాటర్ ఫ్లో ఉండదని. మనం దీన్ని ఎంచి మాట్లాడట్లే. వీళ్ళు ప్రాథమిక అవగాహన లేకుండా ఎల్ఎన్టీ వాడు, ఎన్సీసీ వాడు, ఇంకోటి షాపూర్ పాలన చేయడు. ఏ ప్రాతిపదిక మనం డబ్బులు దోచుకోవడానికి ఆ గోతుల్లో కట్టేస్తారు వీళ్ళు.
10-20 అడుగులు లేపే సామర్థ్యం లేకుండా ఎవరో వీళ్ళందరూ కన్స్ట్రక్షన్ ఇచ్చినాడు, సర్టిఫికేట్ ఇచ్చినాడు, అందుకే ఎయిర్పోర్ట్ అదర్శివుడు షాప్ వచ్చి పలంజగా నీరు చౌతరించాడు. కరెక్ట్ కరెక్ట్ అయినా సరే నెత్తికి తీసుకొచ్చి మరో ఆ గోతులు 20 కట్టి నీళ్ళు నింపుకుంటారా కూర్చునే? రైట్ సార్. వాళ్ళకి నీళ్ళు తోడివ్వడానికి మన ఈ ప్రభుత్వం ట్యాక్స్లు కడుతుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.